వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు మన నాయకుడు, మళ్లీ గెలిచి చరిత్ర సృష్టిద్దాం. పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో లోకేష్. శాప్కు 60.76 కోట్లు కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు. వైసీపీలో చీలిక ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ హాజరు రిజిస్టర్లో సంతకాలు చేసిన అంశాన్ని అసెంబ్లీ నైతిక విలువల కమిటీ పరిశీలించి వెలుగులోకి తీసుకురావడంతో వారి బూటకపు చర్యలు బయటపడ్డాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ అసెంబ్లీ కార్యకలాపాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు జగన్కు తెలియకుండా రిజిస్టర్లో సంతకాలు చేశారు. ఇది ఆ పార్టీలో అంతర్గత విభేదాలను ప్రతిబింబిస్తోంది. ఈ పరిణామాలు వైసీపీ చీలికకు దారితీయవచ్చన్నారు. ఖేలో ఇండియా పథకంలో భాగంగా కేంద్ర క్రీడా శాఖ రాష్ట్రానికి 60.76 కోట్లు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర క్రీడా శాఖ సెక్రటరీ ఓపీ చంచల్ గురువారం ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఎండీకి లేఖ రాసి సమాచారం అందించింది. ఈ నిధులతో విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రన్నింగ్ ట్రాక్, ఫుట్బాల్ మైదానం, టెన్నిస్ కోర్టులు ఏర్పాటు చేయాలి. కుప్పంలోని జిల్లా స్టేడియంలో ఇండోర్ బ్లాక్, రాజమండ్రిలోని ఇండోర్ స్టేడియం, శ్రీకాకుళం జిల్లా ప్రాతుని వలసలలో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ నిర్మాణానికి ఈ నిధులు కేటాయించింది. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించి చరిత్ర తిరగరాయాలన్న లక్ష్యం టీడీపీలో ఉండే ప్రతి ఒక్కరికి ఆ లక్ష్యమే అజెండా కావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో ఇటీవల కొత్తగా నియమితులైన పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు, జోనల్ కోఆర్డినేటర్లతో లోకేష్ సుమారు 2 గంటల పాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. మనందరికీ చంద్రబాబు ఒక్కరే నాయకుడు, నాతో సహా మనమంతా పార్టీలో పనిచేసే సైనికులమే. సమస్యలు ఏమైనా ఉంటే బాధ్యత తీసుకుని పరిష్కారానికి కృషి చేయాలి. అందరికీ నేను అందుబాటులో ఉంటా. ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, మండల పార్టీ అధ్యక్షులతో క్యాలెండర్ ప్రకారం సమీక్షా సమావేశాలు నిర్వహించాలని మంత్రి పేర్కొన్నారు. 1999లో మాత్రమే మనం రెండోసారి గెలిచాం. ఆ చరిత్ర తిరగరాయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. ఆయా నేతల పనితీరుపై 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తా. పనిచేయని వారిని మార్చడానికి వెనకాడబోము. ఉత్తమ కార్యకర్తలకే నామినేటెడ్ పదవుల్లో పెద్దపీట వేశామని స్పష్టం చేశారు. రాబో రోజుల్లో అందరం కలిసి పార్టీని బలోపేతం చేద్దాం. చంద్రబాబు ప్రతి అంశాన్ని పరిశీలిస్తున్నారు. టీడీపీకి కార్యకర్తే అధినేత అని లోకేష్ అన్నారు. రైతుల భూమికి పూర్తి హక్కులు కల్పించి వాటికి భద్రత కల్పించేందుకు కూటమి ప్రభుత్వం రీసర్వే నిర్వహించి పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసిందని పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం సరిమడుగు గ్రామంలో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీఓ శ్రీనివాస్, ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డుల తప్పిదం వల్ల రైతులకు సంబంధించిన భూముల రికార్డులు సక్రమంగా లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారం జగన్ రెడ్డి తీసుకొచ్చిన జీవోలను రద్దు చేసి భూ సమస్యలకు పరిష్కార మార్గం చూపించారన్నారు. మా బొమ్మలు ఉండొచ్చునా, ఎవరి బొమ్మ ఉండాలా, నీ బొమ్మ ఉండాల లోపల. ప్రజల్లో ఏమొచ్చిందంటే అప్పుడు ఆయన ఈ పని చేసిన దానికి నెంబర్రాళ్ళు కూడా నాటారు ఈ భూముల దగ్గర. బొమ్మ కూడా ఆయనే వేసుకున్నాడు అప్పుడు ముఖ్యమంత్రి బొమ్మ. అందులో ఏమనుకున్నారంటే నిజంగా కూడా ఎలక్షన్ మనం ఓడిపోయింటే ఈ భూములు కూడా వెళ్ళిపోయినాము, ఇవి కూడా తాకట్టు పెట్టేసినారు. ఎందుకంటే బొమ్మ కూడా ఉంది కదా. మన భూమి ఎందుకైతుంది? ఇది రాళ్ళ భూమే లెక్కకు. తర్వాత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పద్ధతి కాదు ఇది, ఎవరో పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి మనం ఇస్తా ఉండేది ఏమీ లేదు, వాళ్ళ భూమి మనం ముక్కిస్తా ఉన్నామంటే రాసి. కాబట్టి మా బొమ్మలు కూడా ఉండకూడదు అని చంద్రబాబు గారు బొమ్మ ఎక్కడ వేసుకోవాలి, ఇక్కడ రాజముద్రలతో వేసి నీ బొమ్మ మటుకు వేశారు అంతే. లోపల నీ బొమ్మ వరకు వేశారు. ఇది ఎందుకంటే ఈ విధంగా ఉండాలి. కానీ ముందు ఇందిరాగాంధీ గారు కానీ ముందు ముఖ్యమంత్రులు మేము చిన్నప్పుడు ఏం చూస్తూ ఉంటామంటే గవర్నమెంట్ భూమి ఎప్పుడన్నా ఇస్తే ఆమె ఇందిరాగాంధీ బొమ్మనో ముఖ్యమంత్రి బొమ్మ చిన్న బొమ్మ వేసుకునేది. గవర్నమెంట్ భూమి మీకు పట్టా ఇస్తే ఆ పట్టా కాగితంలో ఏమో చిన్న బొమ్మ ఉండేది. సొంత భూములు మీ భూములు మా ఫోటోలు వేసుకునేది పద్ధతి కాదు. ఆ విధంగా చేయటం జరిగింది ఆ రోజు వైసీపీ పరిపాలనలో.
ఈరోజు ఇన్ని బుక్కుల్లో పొరపాట్లు అయితే ఉన్నాయి. నిన్న కూడా నేను కలికిరి మండలంలో కొన్ని గ్రామాలకు పోయించిన డీటెయిల్ కానీ ఇక్కడంతా కూడా ఆయన ఫనీ సాంగ్ కూడా ఉన్నాడు ఇక్కడ. ఆయన కూడా సబ్జెక్ట్ బాగా తెలిసినవాడు. కాబట్టి ఈ సమస్యలు ఏమంటే ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఆర్టీఓ గారితో నేను మాట్లాడి ఫీల్. మల్కాజ్గిరి డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు జీడి సంపత్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదినాన్ని పురస్కరించుకుని 4 రోజుల పాటు విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు ఉచిత షూస్ పంపిణీ కార్యక్రమం జీడి సంపత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు, తల్లిదండ్రులు కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆనందబాగ్ చౌరస్తాలోని వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో వందలాది మంది యువత, కాంగ్రెస్ కార్యకర్తలు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవ సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీడి సంపత్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో మైనంపల్లి హనుమంతరావు జన్మదినాన్ని సేవా కార్యక్రమాల రూపంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు మల్కాజ్గిరి డివిజన్ ఆధ్వర్యంలో హనుమంతన్న గారి జన్మదినం పురస్కరించుకొని నిన్న నుంచి మా మల్కాజ్గిరి డివిజన్లో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. జనవరి 10వ తారీఖున మా ప్రీతమ నేత డైనమిక్ లీడర్ శ్రీ మైనంపల్లి హనుమంతన్న గారి జన్మదినం. దాన్ని పురస్కరించుకొని ఈ 4 రోజులు కంటిన్యూ మా మల్కాజ్గిరి డివిజన్లో ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో సేవా కార్యక్రమం భాగంగా హనుమంతన్న అంటేనే సేవ అంటే హనుమంతన్న. సో వారిని ఆదర్శంగా తీసుకొని మేము మా మల్కాజ్గిరి డివిజన్లో నిన్న జిల్లా పరిషత్ ప్రైమరీ గర్ల్స్ స్కూల్లో ఒక 183 మంది పిల్లలకి 1వ తరగతి నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లలకి షూజు మరియు సాక్సులు అన్నగారిని పిలిపించి అక్కడ అన్నగారి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఆనందబాగ్ చౌరస్తాలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాగే రేపు సినీ పోలీస్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఎల్లుండి అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కూడా క్యాంప్ ఆఫీస్లో పెద్ద ఎత్తున అన్నగారి జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందు మల్కాజ్గిరి డివిజన్ ప్రెసిడెంట్గా నేను ముందుండి ప్రజలకి ఎలాంటి సేవ అయినా చేయడానికి మేము రెడీ ఉన్నాం. మేము హనుమంతన్న సైన్యం ఇదంతా కూడా హనుమంతన్న గారి ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరం అదే సేవాభావంతో ముందు వెళ్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బస్టాండ్ నుండి సూర్య రెస్టారెంట్ వెళ్లే ప్రధాన రహదారిలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా అనుసంధానమైన రోడ్డు గత 10 సంవత్సరాలుగా రోడ్డు పాడైపోయి పెద్ద గుంతలు ఏర్పడి ఆ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులకు ప్రాణ సంకటంగా మారింది. ఎంతోమంది వాహనాల గుంటల్లో పడి ప్రమాదాలు జరిగి కాళ్ళు చేతులు విరిగి ఆసుపత్రులు పాలై నరకయాతన అనుభవించారు. ఎట్టకేలకు బస్టాండ్ నుండి సూర్య రెస్టారెంట్ వరకు వెళ్లే రోడ్డుకు రాష్ట్ర ప్రభుత్వం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోడ్డుకు నిధులు మంజూరు చేయడంతో ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలిసి రోడ్డుకు శంకుస్థాపన చేసి రోడ్డు పనులు ప్రారంభించారు. తిరువూరు బస్టాండ్ అవుట్ గేట్ నుంచి దీన్ని సూర్య రెస్టారెంట్ రోడ్ అంటారు. ఇది నాబార్డు నిధుల ద్వారా 3.5 కిలోమీటర్ల పైగా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ మార్గంలో తిరిగే వాళ్ళు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వాస్తవానికి చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఈ రోడ్డు నిర్మాణం కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు, విజ్ఞప్తులు చేశారు, పోరాటాలు చేశారు, దీక్షలు కూడా చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రోడ్ల పునర్నిర్మాణానికి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అనేక వేల కోట్లు నిధులు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోడ్డుకు సంబంధించిన నిధులు కూడా మంజూరు చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ రోడ్డుని అతి త్వరలోనే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి ఇది కేవలం తిరువూరు ప్రజల కోసమే కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లింక్ రోడ్డు కూడా ఇది, 2 రాష్ట్రాలను కలిపే రోడ్డు కూడా ఇది. అందుకే ఈ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది.
ఈ రోడ్డుకు సంబంధించిన రెండు వైపులా ఉన్న కాలనీల వాళ్ళు ఈ 10 సంవత్సరాలుగా అనేక ఇబ్బందులు బీసీలంతా రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకు రావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి బాణాల అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో తిరిగి బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృష్ణయ్య ఆధ్వర్యంలో డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో బీసీ చైతన్య యాత్రను చేపట్టనున్నట్లు తెలిపారు. డాక్టర్ అరుణ్ బాబు నాయకత్వంలో పనిచేయడానికి ఇప్పటికే విద్యార్థులు, ప్రొఫెసర్లు, డాక్టర్లు ముందుకు వచ్చారు. ఇప్పుడు రిటైర్డ్ ఆర్మీకి చెందిన బీసీలు ముందుకు రావడం శుభ పరిణామమని బాణాల అజయ్ కుమార్ తెలిపారు. జ్యుడిషియరీలో వ్యవస్థలో కూడా బీసీలకు అన్యాయం జరిగిందని, న్యాయ వ్యవస్థలో బీసీలకు ద్రోహం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థుల కోసం 2025-26 కింద అంటే రేపు మార్చి వస్తే సంవత్సరం దాటిపోతుంది. మధ్య మన బీసీల విద్యార్థుల కోసం 11,500 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడతామని చెప్పారు. కానీ బీసీల స్కాలర్షిప్స్కు 1,908 కోట్లు స్కాలర్షిప్స్ కోసం ఖర్చు పెడతామని కేటాయించి కేవలం 365 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా బీసీల విద్యార్థులకు హాస్టల్ మిస్ ఛార్జీల కోసం 435 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం 315 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా స్టడీ సర్కిళ్ళ కోసం 50 కోట్లు ఖర్చు పెడతామని కేవలం 4 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఎడ్యుకేషన్ సెక్టర్లో 4,345 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం 2,068 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అదేవిధంగా బీసీలకు 22 రాజీవ్ యువ వికాసం కింద 4,102 కోట్లు ఖర్చు పెడతామని చెప్పేసి కేవలం 13 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే బీసీలకు బడ్జెట్ పెట్టడం, చూపించడం ఒకటి, కేటాయించడం ఒకటి. చిత్తశుద్ధి లేని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల కానీ, బీసీ విద్యార్థుల సమస్యల పట్ల కానీ, బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ విషయంలో కానీ పూర్తిగా మోసం చేసింది, నిండా ముంచింది. ఎలక్షన్ల కంటే ముందు మా ప్రభుత్వం బీసీలకు 100% న్యాయం చేస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇష్యూ చేస్తామని, 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి బీసీ విద్యార్థులు కూడా పూర్తి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు దాటినా ఎలాంటి చిత్తశుద్ధి లేని ప్రభుత్వం ఈరోజు వేలాది మంది విద్యార్థులు స్కాలర్షిప్స్ ఇవ్వకుంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు విద్యార్థులు అకాడమిక్ ఇయర్ లాస్ అయ్యారు, ఎగ్జామ్స్ రాయలేని పరిస్థితి. అదే యూనివర్సిటీల్లో, ప్రైవేట్ యూనివర్సిటీల విద్యార్థులకు ఫీజులు కడితేనే ఎగ్జామ్ రాయిస్తామని హాల్ టికెట్ కూడా ఇయ్యని పరిస్థితి. చాలామంది ఇయర్ లాస్ అయ్యి, అకాడమిక్ ఇయర్ లాస్ అయ్యి ఈరోజు రోడ్డు మీద ఉన్నారు. ఇంకా ఈ ఉద్యమం ఆగదు. విద్యార్థులు ఉద్యమం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఓట్లపల్లిలో దారుణం జరిగింది. ఓ కామాంధుడు చేసిన అఘాయిత్యానికి 12 ఏళ్ల గిరిజన మైనర్ గర్భవతి అయింది. మండలంలోని ఓట్లపల్లి గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటోంది. ఇటీవల బాలిక అనారోగ్యంగా ఉండడంతో అశ్వారావుపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లగా వైద్య పరీక్షలు చేసిన వైద్యురాలు బాలిక 5వ నెల గర్భవతి అని తేల్చి చెప్పడంతో కుటుంబ సభ్యులు హతాశులయ్యారు. బాలికను కూర్చోబెట్టి మెల్లగా ఆరా తీయగా గ్రామానికి చెందిన మల్లం అరవింద్ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వివరించింది. ఇద్దరు గిరిజనులే కావడంతో గ్రామంలోని ఓ ప్రజాప్రతినిధి పంచాయతీ చేయడానికి ప్రయత్నించడంతో స్థానికులు చైల్డ్ డెవలప్మెంట్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. మైనర్లపై జరుగుతున్న అఘాయిత్యాలు పెరుగుతున్నందున సంబంధిత శాఖలు వీటిపై దృష్టి పెట్టి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, ఆరోగ్య పరిస్థితుల గురించి వివరించాలని, మైనర్ల విషయంలో చట్టం విధించే శిక్షలు ఎలాంటివో తెలియజేసి చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తీసుకోడు తిరుపతి జిల్లా పాకాల మండలం 10 పుట్ల బయలు పంచాయతీ పెరుమాళ్లగుడిపల్లిలో మినీ గోకులం షెడ్ శిలాఫలకాన్ని శుక్రవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పీడీ ఎంపీడీఓ వాసుదేవరావు, తహసీల్దార్ సంతోష్ సాయి, ఏపీఓ
ఆశారాణి వివిధ శాఖల అధికారులు స్థానిక రైతులు నాయకుల సమక్షంలో ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పులివర్తి నానికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని పాడి రైతులకు కూటమి ప్రభుత్వం రాకతో అన్ని రకాల సౌకర్యాలు చేకూరుస్తుందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో రాష్ట్రంలోని పాడి రైతులకు కావాల్సిన సదుపాయాల కల్పనలో శ్రద్ధ తీసుకుంటుందని, అందులో భాగంగా పాకాల మండలం పరిధిలోని పుదిపట్ల బయలు పంచాయతీ పదిపుట్ల బయలు గ్రామంలో మినీ గోకులం షెడ్ ప్రారంభోత్సవం చేపట్టామన్నారు. పేరు నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కుటుంబంలో పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈరోజు మోడీ గారి విధానాలు అనుసరిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గోకుల షెడ్లు ఇచ్చడం జరిగింది. దానిలో భాగంగా పాకాల మండలంలో 267 షెడ్లు శాంక్షన్ చేశాం. 267 షెడ్లు 200 షెడ్లు ఈరోజు ప్రోగ్రెస్ అవుతా ఉంది. ఈ పంచాయతీలు పదిపట్ల బయలు పంచాయతీ ఈ ఊర్లో 14 శాంక్షన్ అయితే 12 కంప్లీట్ అయింది. దానికి చాలా గర్వకారణం. ఇక్కడున్న రైతు సోదరులందరూ కూడా చాలా హ్యాపీ అయ్యి ఇంకా మాకు ఒక 5-10 కావాలన్న ఊర్లో అన్నారు. ఎవరైతే అర్హులు అయినారో వాళ్ళందరూ కూడా ఇస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ 267 షెడ్లకు గాను సుమారు 7,72,00,000 రూపాయలు ఈరోజు ఈ మండలానికి ఇవ్వడం జరిగింది. ఈ మండల వాసులకి అందరికీ మరొక విజ్ఞప్తి, మీరు ఈ 267 కాదు ఇంకా ఎన్ని కట్టుకోవాలన్న బెనిఫిషియర్స్ అందరికి శాంక్షన్ చేసి ఇస్తాం. రైతు సోదరులందరూ కూడా తొందరగా కంప్లీట్ చేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ అందరినీ పేరు పైన తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ పాకాల మండల ప్రజలకు అందరికీ ఒక విజ్ఞప్తి, మన పాకాల మండలం ప్యాడీ పైన కానీ మన పాడి సంబంధించిన పరిశ్రమ పైన కానీ ఎక్కువ ఆధారపడి ఉండేది. దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కడ అన్నదమ్ముల్లాగా మెచ్చుకుంటూ ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఇంకా ఆర్థికంగా నిలబడాలని కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు మన నాయకుడు, మళ్లీ గెలిచి చరిత్ర సృష్టిద్దాం. పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో లోకేష్. శాప్కు 60.76 కోట్లు కేంద్ర క్రీడా శాఖ కేటాయింపు. వైసీపీలో చీలిక ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.